మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేషన్ అక్రమ దందా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో ఒక షిప్పును మరియు గోడను సీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ అక్రమార్కులు ఏదో ఒక రూపాన రాష్ట్రాలను దాటిస్తూ ఉన్నా కూడా రేషన్ దందాను కడప జిల్లా బద్వేల్ మీదుగా రేషన్ అక్రమార్కులు ఎంచుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో బద్వేల్ సమీపంలోని వీరారెడ్డి డిగ్రీ కళాశాల దగ్గర ఓ లారీలో రేషన్ తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగి లారీని పట్టుకోవడం జరిగింది. మనం ఇప్పుడు విజువల్స్లో చూసినట్టయితే మనం లారీ దగ్గరలోనే మన బ్యాక్గ్రౌండ్ మన వెనుక భాగాన లారీ ఉంది. ఈ లారీలోనే రేషన్ దందాని చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రేషన్ బియ్యాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు రేషన్ బియ్యాన్ని చూసి దాన్ని షాంపిల్కి కూడా పంపిస్తాము, ఇవి రేషన్ బియ్యమా లేదంటే ఇతర బియ్యమా అని చెప్పేసి అని కూడా మనకు అర్థమవుతుంది. కానీ రేషన్ బియ్యం మటుకు బద్వేలు మరియు మైదుకూరు నుండి అక్రమార్కుల మటుకు యథేచ్ఛగానే కొనసాగుతుంది. ఈ రేషన్ దందా గతంలో కూడా రేషన్ అక్రమార్కుల్ని కేసులు పెట్టి వారి మీద అనేక రకాలమైనటువంటి కేసులు కూడా పెట్టినప్పటికీ కూడా వారు రేషన్ దందాను మటుకు మేము ఎటువంటి పరిస్థితిలో ఆపడం లేదు, మేము ఆపమని కూడా మనకు తెలుస్తున్నట్లు ఉంది. ఇక్కడ మనకు చూస్తున్న ఈ లారీలోనే రేషన్ తరలిస్తున్నారు. ఈ రేషన్ కృష్ణపట్నం పోర్టుకు వెళ్తుందా లేదంటే వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారా లేదంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు వీళ్ళందరూ దీని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ కూడా వారిని బొక్కలేకి తోస్తాను అని చెప్పేసి అని కూడా అన్నారు. ఎంతటి వారినైనా కూడా సహించే పరిస్థితి మటుకు లేదు. రేషన్ బియ్యం పేదలకు చెందాలి కానీ పెద్దలకు కాదు. ఈ రేషన్ బియ్యాన్ని పేదలు తినేందుకు మాత్రమే ఇవి వాడాలి అని చెప్పి అని తెలుస్తుంది.